ఇస్తూనే ఉంటాడు. పోన్లే ఆ కర్మ క్షయం చేసుకో. కాబట్టి శరీరం ఎందుకు ఇస్తారో తెలుసా అండి? చేసుకున్న కర్మ క్షయం అవ్వడానికి ఇంకో అవకాశం. అప్పుడు చేసావుగా పాపం, దుఃఖం రూపంలో దీంతో అనుభవించి పోగొట్టుకో. వాళ్ళ మోకాలు మీద తన్నావు, ఈ జన్మలో మోకాలు నొప్పి అనుభవించు. వాళ్ళు ఎవరో అన్నం తింటుంటే విస్తర లాగేశావు, ఈ జన్మలో షుగరు బీపీ ఉంటాయి. పచ్చడి అన్నం తినలేవు, లడ్డూ తినలేవు, నీ విస్తర లాగేస్తాడు. కనీసం ఇలా గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని, ఏ జన్మలో పాపమో పోతోందమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది ఈశ్వరా, ఎంత ప్రేమతోటో కష్టాల రూపంలో నా పాపం తీసేసావన్నారనుకోండి, అప్పుడు ఈ శరీరం మీ పాపం పోవడానికి కారణం. దిక్కుమాలిన దేవుడు నాకే కష్టాలు ఇచ్చాడని అనుకోండి, ఇంకో పాపం వచ్చి అందులో పడుతుంది. కాబట్టి ఈశ్వరుడు అందుకిచ్చి, అందుకని పునర్జన్మయందు జీవుడికి గత జన్మ వాసనలు లేకుండా చేసి అవస్థల్ని మాత్రం గమనించగలిగిన శక్తిని ఉంచాడు. ఇది ఈశ్వరుని యొక్క ఔదార్యం.